పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం పాలు ఇస్తూ ఉంటాం కదండీ! అప్పుడప్పుడు పాలు కాకుండా ఈ విధంగా బాదం పాలు కూడా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే బయట ఫుడ్‌కి కూడా దూరంగా ఉంటారు. ఈ బాదం పాలు చేయడం కోసం మనం ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదండి. జస్ట్ 10 మినిట్స్‌లో అయితే అయిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన పాలు పెట్టుకొని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మనకి బయట మార్కెట్‌లో దొరుకుతుందండి కస్టర్డ్ పౌడర్ అని. అదొక 3 టేబుల్ స్పూన్స్ ఒక కప్‌లో వేసుకొని, కొంచెం పాలు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఆ కస్టర్డ్ పాలని మనం మరిగించే పాలనైతే ఈ విధంగా అయితే వేసుకోవాలి. కలుపుతూ వేసుకోవాలండి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. తర్వాత టేస్ట్‌కి సరిపడా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని బాదము, కొన్ని జీడిపప్పు, ఒక యాలక్కాయ వేసుకొని మరీ మెత్తని పౌడర్‌లా కాకుండా మామూలుగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్‌ని అయితే ఇందులో వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆపేస్తే మనకు బాదం పాలు అయితే రెడీ అయిపోతాయండి. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత తాగితే చాలా టేస్టీగా ఉంటాయి. బయట ఒక బాటిల్ 50-40 రూపీస్ ఉంటుందండి. అంత కాస్ట్ పెట్టి కొనే బదులు అదేదో ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఇంట్లో అందరూ చక్కగా తాగొచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.